హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ రిపబ్లిక్ డే అంటే నాకు గుర్తొచ్చేది చిన్ననాటి జ్ఞాపకాలు. ఏంటంటే రిపబ్లిక్ డే 10 రోజుల ముందే ఏంటంటే అందరినీ డబ్బులు అడుగుతూ, అందరు డెకరేషన్ చేయాలి, అందరు తలా ఇంత ఏంటి అని చెప్పి వేయించుకొని అంతా అందరి దగ్గర తీసుకుంటాము. రిపబ్లిక్ డే ఒక రోజు ముందు మొత్తం డెకరేషన్ తీసుకొచ్చి క్లాస్ మొత్తం స్కూల్లో డెకరేషన్ చేసేద్దాం. ఆ డెకరేషన్ చేసిన తర్వాత క్లాస్లోకి సార్ను మేడంను పిలిపించి, మేడం ఎలా ఉంది మేడం అని చెప్పి కనుక్కుంటాం. వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్కి మాత్రం మనం ఎంత అంటే అంత హ్యాపీ ఫీల్ అవుతాం. ఇంకా క్లాస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్కూల్ టైం అయిపోయినాక ఇంటికి పోయి త్వరగా తినేసి పడుకొని మార్నింగ్ యాక్చువల్గా క్లాస్ ఉందంటే మార్నింగ్ అసలు త్వరగానే లేము. అలాంటి రిపబ్లిక్ డే అంటే మాత్రము త్వరగా లేచి త్వరగా రెడీ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సార్ ఇచ్చే స్పీచ్ కష్టమైనా సరే ఇష్టంగా వింటూ స్పీచ్ అయిపోయిన తర్వాత తీసుకునే స్వీట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఆ స్వీట్స్ తీసుకొని అందరికి రిపబ్లిక్ డే అని చెప్పేసి సార్లకి మేడంకి ఫ్రెండ్స్కి పరిగెత్తా పోయి యథావిధిగా ఖడ్గం సినిమా చూస్తాం. ఖడ్గం సినిమా చూసుకొని ప్రశాంతంగా బతుకుతా ఉండే లైఫ్స్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈఎంఐలు, లోన్లు, జాబ్ ప్రెజర్లు పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. రిపబ్లిక్ డే కూడా ఏదో నార్మల్ డేగా నడిచిపోతుంది. అప్పుడు రోజులే వేరు, ఇంకా అవి రావు. దానితోనే గుర్తు చేసుకుంటూ లైఫ్ అంతా బతికిపోవాలి. కానీ దేవుడు వస్తే మాత్రం ఒక్కటే కోరుకుంటా, దేవుడు వచ్చి నీకేం వరం కావాలంటే మళ్ళీ నాకు చిన్ననాటి జ్ఞాపకాలు కావాలి దేవుడు. టైం మిషన్ ఉంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఆ జ్ఞాపకాలతో బతకాలనిపిస్తుంది. ఎనీవే ఫ్రెండ్స్, మీరు ఎలా ఎంజాయ్ చేశారో చిన్నప్పుడు జ్ఞాపకాలు కామెంట్ చేయండి. హ్యాపీ రిపబ్లిక్ డే.